స్వామి, ఎప్పుడు లేదు నాకు ఈ కష్టాలు ఏంటి స్వామి? ఏదో ఒకటి చేసి మీరే ఈ కష్టం నుంచి బయటపడండి స్వామి. మీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకుంటాను. అరే నువ్వేంట్రా గుడికి? నేనేరా. ఏ గుడికి రాకూడదా? ఎప్పుడు లేని నువ్వు గుడికి వస్తేనే ఆశ్చర్యంగా ఉందరా. ఇంకా ఏం లేదురా, కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఏదో గుడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాను అంతే. అసలు ఏమైందిరా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రా, ఏం చెప్పుకోగలను. అనుకోకుండా సిచ్యువేషన్స్ అట్లా వచ్చినాయి. ఇంతలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చారా నీకు? ఏం చెప్తావురా, ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం, అది లాస్ అవ్వడం, జరిగినప్పుడల్లా అదే జరిగింది. ఒక్కసారి కూడా ప్రాఫిట్ రాలేదు. ఎదురు పెడుతున్నారు కానీ మన చేతికి వచ్చింది లేదు, జేబు నిండింది వస్తే వచ్చారా? రండి రండి, గుళ్ళో కూడా బొత్తలు చూంటారా? రండి రండి. ఎవరు సార్ మీరు? రండి. ఎవరు? ఎక్కడికి వచ్చేది? సమస్య ఉంది నీకు, పరిష్కరిస్తా నేను. కూర్చో వచ్చి. నేను సమస్యలో ఉన్నాను, మీకెవరు చెప్పారండి? బొట్టు పెట్టుకుంటారా మూర్ఖులారా? మా వీడియో పెట్టి బెకార్లో ఉన్నాడు, వీడు మనకు పరిష్కారం ఏం చెప్తారా? పదరాబాబు వెళ్ళిపోతాం. అసలు అదేంటో కనుక్కోవడం ఉంటారా? మీకేం కావాలండి? ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ నీకు నేను చెప్తాను. కాకపోతే కొన్ని పూజలు చేయాలి, కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. అరే నువ్వు ఇలాంటి ఏమి నమ్మ మాకు, ఇవన్నీ ఇలాంటి డబ్బు కోసం చేసేవి. పద వెళ్ళిపోదాం. నా సమస్య డబ్బు అయితే మళ్ళీ నన్ను డబ్బులు అడుగు. నా మాట వినకుండా వెళ్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్ళా తిరిగి నా దగ్గర రావాల్సిందే. నేనే మీ సమస్య తీర్చేది. గుడి కాబట్టి బతికిపోయావురా, లేకపోతే చెప్పేవాడిని పని. అరే నువ్వు ఎండలో మాట్లాడి పట్టించుకో మాకు. మన ఊర్లో రాజుగారు ఉన్నారు కదా. రాజుగారు అంటే ఆయన మన ఊర్లో బుల్లెట్ బండి సుందరుతారు ఆయన? ఆయనే వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. అవునా? ఒకసారి పెట్టించిపోయావా? తెలియరా, నేను ఈ ఊర్లో సగం మంది తెలియని కూడా తెలియదు. నేను ఏదో నా పని చూసుకుంటాను, వెళ్తాను వస్తాను. అలాంటి ప్రాబ్లం. మన ప్రయత్నం మనం చేద్దాం. అంతేనంటావా? అంతే. సరే వెళ్దాం. మీ సమస్య నేనే తీరుస్తాను రా. కామెడీ డిస్కౌంట్ ఇస్తాను మీకు. రాజుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్దాంరా? ఫోన్ చేసి కనుక్కో. సభారావు, కొత్త ఇంట్లో ఉన్నా. అదే మనం పెయింట్లు వేసాం కదా, అదే పార్టీ వస్తా అన్నారు చూసుకోవడానికి. మిగతా 3 ఇళ్ళు కూడా నువ్వే అమ్మిపెట్టాలి మరి. ఆ డబ్బుల విషయంలో తగ్గేది లేదు, అర్థమైందా? ఓకే ఉంటా మరి. ఏ సోంపాబడి వాళ్ళ మన షెడ్యూల్ ఏంట్రా? 11ంటికి వేరే 25,000 ఇస్తాను మాటిచ్చారండి, ఇచ్చేయాలి. 11:30 పంపసేట్ పద్మాకి అంటే పంపసేట్ పద్మాకి 20,000 ఇస్తాను మాటిచ్చారు, ఇచ్చేయాలి. ఇచ్చి బాబు కంప మునిగిపోయిందండి. ఏంట్రా నిక్కర్లు బద్దుగా దూరిందంటే? కాదండి, 11:45కి అంటే కరెక్ట్ గా 15 నిమిషాల గ్యాప్ లో సొంత సీని గడికి 70,000 ఇస్తాను మాటిచ్చారండి. మరి టైం సరిపోదు కదండి. నీ పీచ్ మిఠాయి, మనం చేసేది వడ్డీ వ్యాపారం రా. అవసరం వాడిది, అవకాశం మంది. పొద్దున కాదు అర్ధరాత్రి వరకైనా వాడు వెయిట్ చెయ్యాలి, చేస్తాడు. అది సృష్టి ధర్మం రా. నెక్స్ట్ చెప్పు. ముట్ట మధ్యాహ్నం 1:30కి అప్పలప్పాజీ గడికి ₹1,00,000 ఇస్తాను రమ్మన్నారండి. ఈ రోజుకి ఇదే లాస్ట్ అంటే అన్నానంటారు కానీ అప్పాజీ గడికి అవుట్ గోయింగ్ కానీ మనకి ఇన్కమింగ్ ఏం లేదండి. ఇస్తారా, వాడెక్కడికి పోతాడు? వాడి 2 కార్లు ఉన్నాయి, అందులో ఒకటి మన ఇంట్లోనే ఉందిగా. 2 బైకులు ఉన్నట్టున్నాయి, అవి కూడా మన ఇంట్లోనే ఉన్నాయి కదండి. ఒక ట్రాక్టర్ ఉండాలి. ఆడి కర్మకెళ్ళి అది కూడా మన ఇంట్లో ఉందండి. ఆడి ఈసారి ఎగ్గొట్టాడు అనుకోండి, ఆడికి 2 పిల్లలండి. తర్వాత మీ ఇష్టం అండి. దేనైనా మెయింటైన్ చేయొచ్చు కానీ ఆడవాళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పానండి. ఎవరిదిరా ఇల్లు? రాజుగారు ఫోన్ చేశాను, ఇక్కడే ఉన్నారంట. చాలా బాగా కట్టాడరా. ఇదేం తీసారా? ఇంకా 3-4 ఇల్లు ఉన్నాయి ఆయనకి. ఇది పూర్తి అయిపోయిందిరా. ఎదురుగా ఇల్లు కడుతున్నారు. చిన్న వయసులోనే బాగా సంపాదించుకుంటున్నారా? మనకు దరిద్రం ఉంది కానీ అందరికీ అలా ఉండదు కదరా. ఇల్లు దాటాక కనిపించే పొలాన్ని మనయేనండి, తీసుకెళ్లి చూపిస్తారండి. రాజుగారితో మాట్లాడాలండి. 50,000 అప్పుగా ఇస్తావా? బాబాయ్ అలాంటి మా ఇంత వంట లేదండి, అన్ని రాజుగారు చూసుకుంటారండి. మనం జస్ట్ సపోర్టింగ్ అండి. మరి ఎందుకు దూరిపోతున్నావు? రాజుగారండి ఇంటి రోజు ఏంటి వచ్చారు? ఇప్పుడే వస్తానండి.
ఏ సోంబాబుడి కూర్చుని పైకి తీసురా. అలాగేనండి. ఏంటి రవి గారు ఎప్పుడు లేని మా దగ్గరకు వచ్చారు? పదండి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పొద్దున్నే గుడికి కూడా వెళ్ళి దండాలు పెట్టుకొచ్చావంటగా. అయినా ఈ రాజుగారి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంత అప్పు కావాలని అడగాలరా, ఏం కావాలని అడగకూడదు. పీచ్గా ఎంత? ఒక 80,000 కావాలండి. ఏదైనా రవి, నీకు మనుషులు కనిపించరయ్యా. ప్రతిరోజు చూస్తూనే వెళ్తావు కానీ పలకరించవు. అలా ఏం లేదండి, అదేం కాదు. అయినా కూడా నేను అప్పిస్తా. నన్ను పట్టించుకోపోయినా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆ దేవుడే నా దగ్గర పంపిస్తాడు. నేను వారానికి కోసం స్నానం చేయొచ్చు, కానీ అప్పు మాత్రం రెగ్యులర్ గా ఇస్తా. వడ్డీ 5 రూపాయలు టైంకి ఇచ్చేయాలే. కట్టేస్తానండి. క్యాష్ ఇస్తారా, ఫోన్ పే జీపే చేస్తారా? నాకు కూడా ఇప్పుడు ఇవ్వాలనే ఉందయ్యా, కానీ ఇప్పుడే అప్పులు అప్పాజీ గారికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసా. చూద్దాం ఒక 2 రోజుల్లో. సరే అండి, మర్చిపోకండి, చాలా అవసరం ఉంది. భలేవాడిపోయినయ్యా. నేను నీకు కనిపించామో గానీ నువ్వు నాకు కనిపిస్తావు. ఇస్తా. 2 days later. రాజు దగ్గరికి వెళ్ళా. సార్ 2 రోజుల్లో చూద్దాం అన్నారు కదా. మొన్న వచ్చిన ఇంటికి వచ్చాను, ఇక్కడ లేరు, వేరే ఇంటికి రమ్మన్నారు. అక్కడ హౌస్ కడుతున్నారంట కదా, అక్కడికి వెళ్తున్నాను. ఏ డోర్లు బిగించావుగా? పిలిచారండి. ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నారండి. పిలుగు తొందరగా. ఇది కూడా చేయించు. సరే అండి. వాడు వస్తున్నాడు కానీ రేపే 2 వస్తామని చెప్పు. ఓకే, చెప్తానండి. సార్ రమ్మన్నారండి. రవి గారు, సార్ పనిలో ఉన్నారండి, రేపు రండి. సరే. The next day. ఈడొకడు నన్ను తగులుకున్నాడు. రవి గారు, సార్ ఉన్నారండి. సార్ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉన్నారండి. నేను చేశాను చెప్పండి. ఓకే. 2 days later. ఏంటి రవి గారు ఇటు వచ్చారు? సార్ ఉన్నారండి. 2 రోజుల వరకు దొరకనండి సారు. సరే అండి అయితే. సరే. ఓకే అండి. ఓకే. నా మాట వినకుండా వెళ్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్ళా తిరిగి నా దగ్గర రావాల్సిందే. ఇదేంటి కళ్ళకి వచ్చాడు, కొంత తీసి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళదు వస్తా. నన్ను చూపిస్తున్నాం. ఇదంతా సార్ పొలం సార్. ఇటు నుంచి ఇటు ఇదంతా వస్తుంది సార్. ఒక్క నిమిషం అండి, ఫోన్ వస్తుంది. రవి గారు, సార్ పొలంలో ఉన్నామండి. సార్ ఎవరో వస్తే చూపించమంటే చూపిస్తున్నాం. రండి, ఇక్కడే ఇచ్చేస్తాను అమౌంట్. సార్ కూడా పొలంలో ఉన్నారండి, వచ్చేయండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నేను రవి గారు. సార్ అది అమౌంట్ ఇక్కడ ఇస్తాను, సోమబాబు గారు కాల్ చేస్తే చెప్పారు. సోమవారం రాలేదు. వీళ్ళకి డబ్బులు ఇస్తాను కదా, ఆ పేపర్లో సంతకం చూడు, ఆ పని చూడు. లెక్క పెట్టుకోండి. లెక్కెందుకు లేదు సార్, మీరు ఇచ్చాక నమ్మకం లేకుండా ఎలా ఉంటాం? నమ్మకం ఏముంది కానీ వడ్డీ మొత్తం కరెక్ట్గా ఇచ్చేయాలి. టైంకి అసలు కూడా కట్టేయాలి, లేకపోతే బాగోదు. కట్టేస్తా సార్. నేను మళ్ళీ వస్తా. నమస్తే గారు, నమస్తే. మొత్తం చూసారుగా, రేట్ చూసి మాట్లాడదాం. ఓకే, మీరు టైం కడతారా డబ్బులు? కడతారండి. కట్టకపోతే నీదే బాధ్యత. సరే అండి. కట్టేలా చూడాలి నువ్వే. మా సార్ ఎవరప్పుడైనా 2 రోజులు ఇచ్చేస్తారండి. అలాంటిది మిమ్మల్ని 1 రోజులు తిప్పుకున్నారేంటండి? ఏదేమైనా మా సార్ దగ్గర అప్పు సాధించారండి. మీ అప్పేమో కానీ తిరిగి నాకు కాళ్ళ నొప్పులు పట్టినాయండి. అదే ఉంది, ప్రతి నెల వడ్డీ కరెక్ట్ చేయడానికి వచ్చింది నువ్వేగా. అవునండి, టైంకి ఇచ్చారు. ఇప్పుడు మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరగల, మీ సార్ చుట్టూ మహా అయితే ఒక 1 ప్రదక్షిణాలు చేస్తానండి. అంతేగా? అంతేనండి. ఇక్కడ నుంచి మీ సార్ నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. వెళ్దామా? ఓకే సార్, రాజు గారు బాయ్.